తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. 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 ఓం విష్ణవే నమః. విష్ణవే నమః. విష్ణవే నమః. గోవిందాయ 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 నమః. శ్రీమాత్రేయ నమః. శ్రీమాత్రేయ నమః. శ్రీమాత్రేయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. గోమాహ్య గోప్రార్థన. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణాహితాయ చ జగద్దీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివా గవాం పశ్యతే వీర సర్వపాపహరం శివం. కృతక్షీరవ్రతా గావో కృతయోన్యో కృతోద్భవః కృతనంద్యో కృతావర్తాస్తామే సంతు సదా గృహే. సదా గృహే. घृतं मे हृदये नित्यं घृतं नाभ्यां प्रतिष्ठितं घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनस्थितं. गावो ममाग्रतो नित्यं गावः पृष्ठता एव च गावो मे सर्वत्र श्रेयवां. मध्ये वासाम्यहं देवासाम्यहम्. नित्याचम्य जपेत्सायं प्रत्यक्षपुरुषस्य सदा आयादात् कुरुते कुरुते पापं तस्मात् सा परिमुच्यते. దేవేంద్రుడి భార్య సచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా కూడి పాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగూ పోవును కృష్ణ అని కృష్ణ భగవానుని అడిగారు. ఎలా పోవును అని అడిగారు. పొద్దుటనే లేచి గోమహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరుగక చేసిన పాపం అంతా కూడా పరిహారం అవునని శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళకు చెప్పాడు. ఇంకా మధ్యాహ్న కాలం అందే పఠిస్తే ఏమిటి కృష్ణ అని కూడా వీరు అడిగారు.
అడిగితే సహస్రగుళ్ళలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తరం ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు పుణ్యము కలుగుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అని అడిగారు. ఒకవేళ రాత్రి 12 గంటలకు పఠించినట్టయితే గోమహత్యాన్ని ఏమిటి కృష్ణ అని వీరు అడిగారు. అంటే యమబాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు, గోమహత్యం పఠించిన పనతి వస్తుంది. ఎలాగున వస్తుంది, ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తులతూగుతూ, తన భర్తను తలచుకొని, తన పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్రబంధువులను కొని లక్ష్మి, మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడ కిందకు దింపేసి పసుపు, పారాని, అక్షంతలు, గంధములిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుప ముక్క కాకులను వెనక్కు తోసేసి, మండే పేనాలను కిందకు దింపేసి ఆవిడ కాశీ, గయా, ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠపునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము అని శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడనమాట. అంటే తొలి ఏకాదశి, కనీసం తొలి ఏకాదశి రోజు నాడైనా మనము చదవడానికి ప్రయత్నించండి. గోమహత్య ఎప్పుడైనా చదవచ్చు. ఈ రోజులో మొత్తం దినమంతా కూడా కూర్చొని చదవచ్చు అనేది మనమందరం ఒక సంకల్పం పెట్టుకోవాలి. పొద్దున్నే లేవాలి అనేది కాకుండా మిత్రమా, గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా మనకు తోసి కొన్ని గోవిందాయ నమః, 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 గోవిందాయ నమః. శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందానందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనిత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహ నరసింహ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖవర్ధన గోవింద, పక్షి వాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కలికిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, సీతానాయక గోవింద, సితజన పాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాంగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలదాత గోవింద, పాపనాశన గోవింద, పాహి మురారే గోవింద,
శ్రీముదురాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శ్రీవచవాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద వచావతార గోవింద శంఖచక్రధర గోవింద శరద్గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశయన గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్థిపం రూప గోవింద శివకేశవమూర్తి గోవింద వజ్రకౌచధర గోవింద వరాహ వైజయంతి మాల గోవింద వడ్డి కాసుల వాడ గోవింద హాతిరామ ప్రియ గోవింద అభిషేక ప్రియ గోవింద పద్మావతి ప్రియ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద ధరణీ నాయక గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఓం శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్ష.